ఇవన్నీ మాకు చేస్తానట్టున్నారు. దేవుడు జరిగిస్తానండి ఇవన్నీ మాకు. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, కొట్టుకుపోతారు జనాల ప్రభంజనంలో అని ఆయన మీటింగ్లలో, ఆయన స్పీచ్లలో చెప్తాంటాడు కదా, మిగతా పార్టీలన్నీ కొట్టుకుపోతాయి. అన్ని పరిస్థితులు దేవుడు అనుకూలంగా చేస్తారు. వీళ్ళు చేసిన ప్రజలు కదా ఆయన పెద్దరికం ఆయనకే ఉంటుందిమ్మా. ఎవరెవరు మంచితనం వాళ్ళకు ఉంటుంది, ఎవరెవరు ఇది వాళ్ళకు ఉంటుంది. మా మంచితనం మాకుంటుంది, ఆయనదేందో ఆయనకే ఉంటుంది. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియజేయడం తప్పు కాదు కదా. మరి ఆయన ఖండించడానికి ఆయన నిరసన తప్పనట్టు కాంగ్రెస్ అధిష్టానంపై విజయమ్మ గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా వస్తుంది. మీకు తెలియదా? వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎవ్వరు ప్రజలు హర్షించరు. చాలా అధ్వానంగా నీచంగా మాట్లాడినారు. అంతకంటే తక్కువ, మేము చాలా తక్కువ మాట్లాడింది విజయమ్మ. మనుషుల్లాగా ప్రవర్తించడం చరిత్రహీనులుగా చిరస్థాయిగా నిలిచిపోతారు. మీ కార్యకర్తలను అరెస్ట్ చేసినారు కదా రాష్ట్రం అంతా, వాళ్ళకి ఏమన్నా సందేశం? వాళ్ళు ఇంత అన్యాయంగా చేస్తున్నారమ్మా. ఈ అన్యాయాన్ని తప్పకుండా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంయమనం పాటించమని చెప్తాం. మేము ఎక్కడ అల్లరి చేయొద్దని చెప్తున్నాం. దేవుడు చూస్తూ ఉంటాడు, రాజశేఖర రెడ్డి గారు చూస్తూ ఉన్నారు పై నుంచి. ప్రజలు అందరికీ తెలుసు. ఈరోజు ఛానల్స్ అన్ని కూడా అన్ని ఊర్లలో వినిపించగల టేబుల్స్ సెట్ చేస్తారంట కదా. ఎన్ని రోజులు ఆపుతారమ్మా? ప్రజలు చూడకుండా ఎన్ని రోజులు ఆపుతారు? రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది. ఆయన టచ్ చేయని మనిషి లేదు. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో ఒక నాయకుడు ఆయన అని అందరూ ఒప్పుకుంటారు. దేశమంతా ఒప్పుకున్నారు కదా. మీ ఛానల్ అందరూ అన్నోళ్ళే, ఈరోజు మా మీద ఎగురుతానే అందరూ అన్నోళ్ళే. అట్లాంటి ఆయన భార్యకు, ఆయన కొడుకు, ఆయన కుటుంబానికి మంచి సన్మానం చేస్తున్నారు. ఈరోజు పోలీసులను పెట్టి అమ్మను జీప్ ఎక్కించి తీసుకొని వచ్చినారు. చాలా బాగా సన్మానం చేసినారు. రాజశేఖర రెడ్డి గారు ఇంత చేసిన దానికి చాలా మంచి సన్మానం చేశారు. మన కిరణ్ కుమార్ రెడ్డి, మన సబితమ్మ, అక్కడ చిదంబరం గారు, సోనియా గాంధీ గారు, పెద్ద పెద్దోళ్ళు వాళ్ళంతా. మేమెంతా వాళ్ళ ముందర. రాజశేఖర రెడ్డిని గొప్ప నాయకుడిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అందరిని ఎందుకు చేయలేదమ్మా? రాజశేఖర రెడ్డి ఎందుకు పేరు తెచ్చుకున్నారు? అందరిని ఎందుకు చేయలేదు? ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు గొప్ప చేయలేకపోతుంది? ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. ఈ 18 ఎలక్షన్లలో చూద్దాం. కాంగ్రెస్ గా రాజశేఖర రెడ్డి గారు కానీ 18 ఎలక్షన్లలో చూద్దాం. అరెస్టులో విచారణ కనుక కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కోర్టుల ద్వారా ఇచ్చినటువంటి ఇది కోర్టుది కాదు. యూ షుడ్ నో యువర్ ఫ్యాక్ట్స్ బిఫోర్ యూ టాక్. నువ్వు తెలుసుకొని మాట్లాడాలా. దిస్ ఇస్ నాట్ అగ్రీడ్ అపాన్ బై ద కోర్ట్. కోర్టు శుక్రవారం, మీరంతా జర్నలిస్ట్, మీరు ఫాలో కావాలి. నాకంటే మీకు బాగా తెలిసిండాలి. కాదమ్మా, విచారణ జరుగుతుంది కానీ అరెస్టుకు ఎటువంటి అథారిటీ లేదు వాళ్ళకు. The judge clearly said they will not arrest him. This is an illegal arrest. విచారణపై అభ్యంతరం 3 రోజులు పోతున్నాడు. మేమేమన్నా అన్నామా? ఆయన ఏమన్నా అన్నాడా? మా అంత కోఆపరేటివ్ గా ఎవరు ఉండరు. సాయిరెడ్డి గారిని 300 గంటలు పైగా ఇన్వెస్టిగేట్ చేసినారు. 3 నెలల పైగా జైల్లో పెట్టినారు. ఇంతవరకు ఆయన చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంత క్రూషియల్ ఎలక్షన్స్ లో రమ్మన్నారు, ఆయన వచ్చినాడు. 3 రోజులు రమ్మంటే వాళ్ళతో మాట్లాడొస్తాడు.
వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కు సమాధానం చెప్తానండి. ఇంకా ఏం కోఆపరేట్ చేయాలమ్మా, ఏం చేయాలా, పోయి చేతులు పోయి బేడీలు వేయండి నాయన అని చెప్పాలా. మేమందరం కూడా పోతాం. దట్స్ వెన్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. ఈ ఉప ఎన్నికల సమయంలో ప్రజలు ఈ యొక్క జగన్ అరెస్ట్ ఇవన్నీ చూస్తున్నారు. ఈ ఫలితాల మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? మీరే బెటర్ మా దానిలో మాకంటే మీరే విశ్లేషించారు, మీరు బాగా విశ్లేషిస్తారు. రిజల్ట్ వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. ప్రజలందరూ ఉన్నారనే కదమ్మా చేస్తారు. అందుకే అలా తెలుసు 100% జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్ అరెస్టుకు నిరసనగా దిల్కుషా ముందు నిరసన దీక్ష చేపట్టిన జగన్ కుటుంబ సభ్యులను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అక్కడి నుంచి తరలించారు. జగన్ అరెస్ట్ అయ్యాక దాదాపు 2 గంటల పాటు అక్కడే దీక్షకు కూర్చున్న విజయమ్మ, జగన్ భార్య భారతి, సోదరి షర్మిలతో పోలీసులు పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మహిళా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను దించి వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ముందు విజయమ్మను, తర్వాత భారత్ని, ఆ తర్వాత షర్మిలను వేర్వేరు వాహనాల్లో అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న విజయమ్మ పోలీసుల వైఖరికి నిరసనగా విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి ముందే దీక్షకు కూర్చున్నారు. తన ఇంటి ముందే దీక్షకు కూర్చున్న విజయమ్మ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆ రోజుల్లో నేను ఒక మనవి చేయదలుచుకున్నా. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటానో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజుల్లో నా భర్తను ఏం చేశారో నాకున్న అనుమానాలు చాలా ఉన్నాయి. వాటిని ఎవరు తీర్చలేదు. రిపోర్ట్లు అయితే అసలు ఏం చాలా ఇదిగా తేల్చేసినారు. మరి ఆ టైంలో అసలు ఆయన ఈ ప్రభుత్వాలు తేవటానికి ఆయన జీవితం అంతా పనంగా పెట్టారు. పనంగా పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రభుత్వాన్ని చేయటానికి ఆయన 2 ప్రభుత్వాల అధికారం ఇచ్చినారు. ఈరోజు అంటే ఆయన చనిపోయిన తర్వాత కనీసం అసెంబ్లీలో కండోలెన్స్ చెప్పడానికి కూడా 2 నెలలు పట్టింది. అసలు అంటే ఈ ప్రభుత్వాలకు అసలు కృతజ్ఞత అనేది ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు నాకు. మరి జగన్ బాబును మరి ఎందుకు ఇంతగా సతాయిస్తున్నారో అర్థం కావటం లేదు. ఒకటే వాళ్ళు ఆయన చేసింది కానీ ఈయన చేసింది కానీ ప్రజల్లో ఉండటం వాళ్ళ దృష్టిలో నేరమా? ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటం నేరమా? నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కావడం లేదు. Just to satisfy their ego and just to obey the orders from their high command probably has done this today. This is sheer injustice. Nothing but injustice. This is definitely not democracy. The governments, the Congress party being so against just one person. For what?
just because there are 18 elections and just because they know that they're going to lose. This is sheer injustice. After the court has said that there will not be an arrest, they still take him into custody, defying the court. What do you call this if not injustice? And on what basis? There is not one evidence against him. They are not able to pinpoint and say this is it, that is why we are taking him in. This is nothing but injustice. God is watching this and definitely they will be taught a lesson.